నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? అలాగే వృషభం వారికి గనక చూసుకుంటే ఇక్కడ లాభస్థానంలో ఉండే శని వక్రించి దశమం వైపు ప్రయాణం జరుగుతుంది, కానీ దశమంలోకి వెళ్ళట్లే. దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి వీళ్ళు 3 విషయాల్లో ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటది? వీళ్ళకి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మంచి ఉంది. ఏమిటి అది అంటే, కేవలం నేను ఒక బిజినెస్ ఒకటే కాదు, ఎందుకంటే బిజినెస్ సైన్లో ఉన్నాడు ఇప్పుడు లాభస్థానం అంటే. నేను ఏదైనా జాబ్ కూడా చేయాలి, ఇది సరిపోదు, ఇదేదో కొంతసేపు చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది చూడండి, పాల వ్యాపారం చేస్తారు, పొద్దున్నే ఉంటుంది, తర్వాత ఉండదు. ఇంకా అదేవిధంగా పేపర్ ఉంటుంది, కొన్ని ఉంటాయి. అంటే ఒక 2-3 అవర్సే ఉంటుంది ఆ బిజినెస్, తర్వాత అంతా నేను ఏం చేయాలి, సో నేను జాబ్ వెతుక్కుంటా అని జాబ్ వైపు కూడా వెళ్ళే స్కోపు, ఆలోచనలు, అటువంటి కర్మలు చేస్తారు వృషభం వారు. రెండోది ఏంటి అంటే సైడ్ ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తారు వృషభం వారు, వెరీ క్లియర్లీ, ఇంకా అందులో డౌట్ లేదు. అదేవిధంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి 2వ స్థానంలో బుధుడు ఉంటున్నాడు స్టార్టింగ్ స్టేజెస్లో, మంచిదే. కానీ మీకు ఆగస్టు 2వ తేదీ నుంచి శుక్రుడు వక్రిస్తున్నాడు, కాబట్టి సంతానాన్ని పొందే విషయం కానీ, షేర్ మార్కెట్, ముఖ్యంగా 5వ స్థానంలో షేర్ మార్కెట్ ఉంటుంది, షేర్ మార్కెట్స్, ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలోని, మరియు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు, ఎందుకంటే శుక్రుడు నీచబడి 5మంలో ఉన్నాడు, రాంగ్ పర్సన్ని ఎంచుకోవడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాల విషయంలో. అట్రాక్షన్లో ఒకసారి రాంగ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, అరే ఏంటిది, నేను ఇట్లాంటి పర్సన్ ఎంచుకున్నాను, బయటికి రాలేరు, ఇరుక్కుపోయాను అంటుంటారు. నాకు చాలామంది కాల్స్ చేస్తుంటారు కదా, అమ్మాయి ఇప్పుడు మీకు ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బంది ఉందంటే, అవును సార్ నేను స్ట్రక్ అయిపోయింది సార్, నాకు బయట రాలేకపోతున్నాను అంటారు. ఎందుకు అంటే అట్లా స్ట్రక్ అయిపోతారు కొంతమంది. కాబట్టి ఈ విషయంలో ఆగస్ట్ ఎండింగ్ వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు తర్వాత శని వక్రగతి వల్ల జాబ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా లోన్స్ లభిస్తాయి. అండ్ కొద్దిగా జాబ్ సంబంధించిన విషయంలో కొంత ఫ్యాషన్ రిలేటెడ్ చేసేటువంటి జాబ్ రిలేటెడ్, బ్యాంకింగ్ సెక్టార్స్, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళకి వస్తాయి చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఈ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఆగిపోయిన కొన్ని అగ్రిమెంట్స్ కూడా ముందుకు కదులుతాయి చెప్పాలంటే. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా యోగం ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్? ఆరోగ్య విషయం మాత్రం కొంచెం వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంటుందండి, కొంచెం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం ఇలాంటివి ఉంటాయి. ఆగస్ట్ ఎండింగ్ వరకు చూసుకోవాలి, ఆగస్ట్ తర్వాత బాగానే ఉంటుంది. రైట్. వృషభ రాశి వారికి మరి శని ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకున్నాం కదా, ఇక పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి రిజల్ట్స్ ఎలా ఇవ్వబోతున్నాడు అనేది మీరు చెప్పేశారు సార్. మరి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలంటే శని అంటేనే భయం కదా, సో ఎటువంటి పరిహారాలు ఆయన ఇంపాక్ట్ నుంచి మేము బయటపడడానికి ఉపయోగపడతాయి సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పరిహారము అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా శనికి సంబంధించినటువంటిది నువ్వులు దానంగా ఇవ్వడం, ఓకే. అదేవిధంగా కాస్త ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేదా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేయడము, నూనెని ఆలయాల్లో దీపారాధన కనివ్వడం చేస్తూ ఉండాలి. అయితే ఇది శని మనకిప్పుడు గోచారంలో వక్రిస్తున్నాడు, కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కూడా ఒక గ్రహం వక్రించినందుకు భృగునందనాడి అనేటువంటి దాంట్లో ఒక విషయం చెప్పారు. అది పెండింగ్ కర్మ అంటాం దాన్ని మనం. అంటే ఏ గ్రహం వక్రించినా అది పెండింగ్ కర్మ. శనే వక్రించాడు అనుకోండి, వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్ చేయలేదు, అది వర్క్ చేయడానికి వచ్చారు ఒకటి. రెండవది, వీళ్ళు ఉన్న ప్రదేశం నుంచి మారితే వీళ్ళ కెరీర్ బాగుంటుందని కూడా అర్థం. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ శని. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో పలానా దగ్గర వక్రించారు, ఆ వెనక రాశి నుంచి 159లో ఏ గ్రహాలు ఉన్నాయో చూడాలి. దాన్ని బట్టి వాళ్ళు ప్లేస్ మారడం వల్ల అభివృద్ధి ఉంటుందా ఉండదా అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటి, డ్యూయల్ సైన్ వైపు వెళ్తుంటే రెండు జాబ్స్ చేస్తారని అట్లా చెప్పొచ్చు, ఎందుకంటే కర్మ 2 ప్లేసెస్కి ఆక్యుపై చేస్తున్నాడు కదా అట్లా. అదేవిధంగా జీవుడు వక్రించాడు అనుకోండి, వీళ్ళు ధర్మకార్యాలు కొన్ని పెండింగ్ ఉన్నాయి పూర్వజన్మల్లో, అంటే గురువు ధర్మకార్యాలు, జ్ఞాన సంబంధించినవి, లేకపోతే కొంతమంది చూడండి గుళ్ళు కట్టిస్తూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు, దేవత వాటి దగ్గరికి అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పూజారులు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు దేవతా సంబంధించిన అదే టెంపుల్స్లో, వాళ్ళందరూ కూడా పాస్ట్ లైఫ్లో కొంత కర్మ బ్యాలెన్స్ ఉంది వారికి, లేకపోతే అంత ఈజీగా రాదు అది. అదేవిధంగా కొంత ఉపాసనలు చేసేవారు, అవన్నీ కూడా జూపిటర్ వక్రించినందుకు వాళ్ళు చేస్తే క్లియర్ అవుతుందని అర్థం. అలాగే మెర్క్యూరీ రిట్రో అనుకోండి, వీళ్ళు నాలెడ్జ్ షేరింగ్ చేయాలి, నాలెడ్జ్ షేర్ చేస్తేనే వీళ్ళకి ఈ జన్మ క్లియర్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. మీరు గమనించవచ్చు, ఇవి చేస్తూ ఉంటే వీళ్ళ లైఫ్లో అభివృద్ధి కూడా ఉంటుంది. అంటే వీళ్ళు అరువు పెరగకుండా వర్క్ చేస్తున్నారు శని వక్రగతి వాళ్ళకి బాగుంటుంది లైఫ్. అదేవిధంగా దేవతా క్షేత్రాలు వెళ్ళడం చేస్తున్నారు, వీళ్ళ లైఫ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బాగుండడం అనేది.
నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తూ ఉంటే బుధుడు అంతా ప్లస్ చేస్తాడు, ప్లస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే కుజుడైతే భూములకు సంబంధించింది, అన్నదమ్ములకు సంబంధించిందమ్మా. అంటే ఇప్పుడు కొన్నిసార్లు భూముల్ని వదిలేయాల్సి వస్తుంది, వదిలేయాలా? వదిలేయాలి అంటే కొన్నిసార్లు వదిలేసారు. అంటే వక్రించి కేతువుతో కనెక్ట్ అవుతే ఖచ్చితంగా వదిలేయాలి. వక్రించి శుభగ్రహంతో కనెక్ట్ అయితే ఏంటంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళడం ద్వారా భూములు సంపాదిస్తారు. 100 ప్లేసులు సంపాదించలేరు, మీరు ప్లేస్ మారండి, అక్కడ మీరు బీభత్సంగా భూములు సంపాదిస్తారని చెప్పొచ్చు. అలా అలాగే శుక్రుడు అనుకోండి, వీళ్ళకి జనరల్గా ఏమవుతుంది అంటే ఎవరికైనా శుక్రుడు వక్రించాడు అంటే వివాహం విషయంలో సంబంధాలు చూసేటప్పుడు దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో పర్టికులర్గా 7th హౌస్లో కనుక శుక్రుడు వక్రిస్తే ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది. 7th హౌస్లో ఏదైనా గ్రహం వక్రిస్తే వాళ్ళకి సంబంధం ఓకే అనేట్టు ఓకే వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదొక రకంగా దోషం పోయినట్టు అలా జరిగిందంటే వివాహానికి ముందు. అలాగే వీళ్ళకి లగ్జరీ ఫైనాన్స్ సంపాదన లగ్జరీ అంతా కూడా వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల బాగుంటుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే అది స్త్రీ జాతకం అనుకోండి, ఇంకా ఖచ్చితంగా స్త్రీమూర్తికి మార్పు వల్ల బాగుంటుందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా గ్రహం వక్రించినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు వృషభంలో ఉండి శని వక్రించాడు, అప్పుడు నీచం వైపు వెళ్తుంది. అదే వృశ్చికంలో ఉండి వక్రించాడు, ఉచ్చం వైపు వెళ్తుంది. అంటే అది ఏ స్థానంలోకి వెళ్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అది ఉచ్చమా నీచమా, ఫ్రెండ్లీ సైన్లోకి వెళ్తుందా, ఎనిమీ సైన్లోకి వెళ్తుందా, న్యూట్రల్గా ఉండే సైన్లోకి వెళ్తుందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే అది వక్రించినప్పుడు అక్కడి నుంచి 159, అంటే ఉదాహరణకి మిథునంలో ఉండగా వక్రించింది, అప్పుడు అది వృషభం వైపు వస్తూ ఉంటుంది. వృషభము, కన్య, మన మకరము, కన్య, ఈ 3 రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది దాని రిజల్ట్ అనేది. చాలా పెద్ద క్యాలిక్యులేషన్, చాలా క్యాలిక్యులేషన్. కానీ మీకు దానివల్ల రిజల్ట్ ఖచ్చితంగా మీరు అది పాటించడం వల్ల మీకు రిజల్ట్ వస్తుందమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఏమంటే నేను ఇక్కడ చేయనా వేరే ప్రాంతానికి వెళ్ళి చేయనా, వక్రించి మంచి ప్లానెట్స్ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారానే లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇట్లా నిష్ణాతుల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. బట్ ఇన్ జనరల్ గా మేము రెమెడీస్ చేసుకోవాలనుకుంటున్నాం, మాకు భయంగా ఉంది, చాలా లాంగ్ పీరియడ్ కాబట్టి, మరి శని అనుగ్రహం కోసం ఎటువంటి రెమెడీస్ చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెమెడీస్ అయితే శని అనుగ్రహం కోసం అయితే నేను చెప్పినట్టుగా నువ్వులు దానంగా ఇవ్వడం, ఆయిల్ దానంగా ఇవ్వడం, ఎక్కువ బద్దకించకుండా పోస్ట్ పోన్ చేయకుండా వర్క్స్ కంప్లీట్ చేయడం, ఇవి ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడెప్పుడు దానం ఇవ్వమంటారు? శనివారాలు ఇవ్వాలమ్మా ఒకటి. రెండవది శని వక్రగతి ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ కిందని పనిచేసే వాళ్ళని ఎక్కడా కూడా హీనంగా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి సేవ చేయడానికి పుట్టాడు ఈయన. మళ్ళీ సమ్ వర్క్, ఇంకా పోయిన జన్మలో మనకు మంచి జాబ్ ఇచ్చాడు బాసు, కానీ మనం ఏదో తూతూ మంత్రంలా చేసి వెళ్ళిపోతున్నాం, అదంతా కూడా పెండింగ్ వర్క్, మళ్ళీ పెండింగ్ కర్మ. ఇప్పుడు అనుకుంటా ఏముందిలే బాస్ చూడట్లేదు, ఇక్కడ సీసీ క్యామ్స్ లేవు, మనం వాడిందే ఆడ పాడిందే పాట అనుకుంటే కాదు, అది ఎవ్రీథింగ్ ఈజ్ కౌంట్స్. ప్రతిదీ మీకు చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఒకటేంటి 5 ఉన్నారు, 5 కెమెరాలు పెట్టాడు ఆ ఒక్కడు. ఆ ఒక్కడు 5 కెమెరాలు పెట్టాడు అనమాట. సూర్యుడు, చంద్రుడు, కంటి దగ్గర ఉండే దేవతలు, చెవుల దగ్గర ఉండే దేవతలు అని కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి 5 రికార్డులు ఒకటే అయి ఉండాలి. మళ్ళీ రాసి వీడియోలు తీసి పెడతారు అనమాట. వీడియో చూపిస్తారు, నేను చేయలేదండి, ఇక్కడ చేసింది నువ్వు కాదా. ఇక దేవతారాధన, అమ్మవారి ఆరాధన కానీ లేకపోతే ఏ ఆరాధన కొంచెం మంచి ఫలితం ఇస్తుంది? ఎప్పుడైనా శని ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధన అయితే పంచమాధిపతిని బట్టి ఏ ఆరాధన అనేది చెప్పాలి, 9వ అధిపతిని బట్టి ఏ క్షేత్రం అనేటువంటి చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళ పర్సనల్ చార్ట్లో 9th లార్డ్ 5th లార్డ్ చూసుకోవాలి. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. భయపడాల్సిన అవసరం లేదు, మన నడవడిక బాగుంటే ఖచ్చితంగా ఆయన మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అంతే కదా. ఇప్పుడు నడవడిక అంటే ధర్మము. ఇప్పుడు లలిత సహస్రనామాల్లో ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య విబద్ధిని అంటుంది. అంటే ధర్మానికి అధ్యక్షురాలు. ధర్మానికి అధ్యక్షురాలు అయినప్పుడు ఆ ధర్మంగా ఉంటే అమ్మవారే ఓకే వీడు ధర్మంగా ఉన్నాడు రా అని చెప్పి ఆవిడే ధనం ఇచ్చేది. ఖచ్చితంగా. అద్భుతం సార్, చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.